శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. లక్ష్మీదేవి గురించి శ్రీమన్నారాయణుడు నారద మహాముని వారితో ఈ విధంగా పలుకుతున్నాడు. ఓ నారద మహామునింద్ర, భూలోకంలో మానవులు కష్టములు పడుతూ ఉన్నారు కదా, అట్టి వారి కష్టములు తొలగించి వారి ఇంట లక్ష్మి స్థిరముగా ఉండాలి అంటే లక్ష్మీదేవి 5 స్థానములందు స్థిరముగా ఉంటుంది. మొట్టమొదటి స్థానము ఏనుగు కుంభస్థలమునందు లక్ష్మి నివాసముగా ఉంటుంది. రెండో స్థానమునందు గోవు పృష్ఠభాగమునందు లక్ష్మి స్థిరముగా ఉంటుంది. మూడో స్థానము తామర ఆకులు లేదా తామరు కాయల యందు అమ్మవారు స్థిరముగా ఉంటుంది. 4 బిల్వపత్రముల యందు అమ్మవారు స్థిరముగా ఉంటుంది. 5 ముత్తైదువు నుదుట కుంకుమనందు లక్ష్మి స్థిరముగా ఉంటుంది. ఎవరైతే బిల్వపత్రములతో అమ్మవారిని పూజిస్తారో అట్టి వారికి లక్ష్మి కటాక్షము కలుగుతున్నది. వేదంలో ఉన్న మాట, ఆదిత్యవర్ణే తపసోజి జాతో వనస్పతితవ వృక్షోద బిల్వ అంటే అమ్మవారు బిల్వపత్రముల చేత పూజించినట్లయితే అట్టి వారకు సకల సంపదలు కూడా కొలువై ఉంటాయి.